అండ్ సాయి గారు, ఇక్కడ అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ యజమానిగా ప్రధాని మోదీ కూర్చున్నారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ప్రపంచం చూస్తుంది. బట్ బిఫోర్ దట్ అయోధ్య రథయాత్ర అనగానే గుర్తుకొచ్చేదే ఎల్కే అద్వానీ పేరు. సో ఈ సినేరియోలో ఎల్కే అద్వానీ గారి పాత్ర ఎంత అద్భుతంగా ఉంది అంటే ఏం చెప్తారు? మరి ఒకటి అడుగుతాను, ఒకటే మాట. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ మనం టెక్నికాలిటీస్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నరేంద్ర మోదీ గారు ఆయన దాన్ని ఏమంటారు, కర్తగా, ఆయన ప్రధానిగా ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి కూర్చున్నారు. ఇంకోటైంది ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ ఇంకోటి శంకరాచార్యులు రాలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి టెక్నికల్ అంశాలను ఏవో చూపించి మాట్లాడుతున్నారు. అసలు బేసిక్స్ మాట్లాడుతున్నాను నేను. అయోధ్యకి సపోర్ట్ గా ఈ మూవ్మెంట్ వచ్చిన రోజు నుంచి నేను చెప్తున్నాను, 40 ఏళ్ళు వేసుకుందాం పోలి. 40 ఏళ్లలో అయోధ్యకు సపోర్ట్ గా ఎవరు మాట్లాడారు? ఏ పార్టీలు మాట్లాడాయి? ఒక్క నాయకుడు మాట్లాడా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం హక్కు ఉంది అసలు మాట్లాడడానికి అయోధ్య రాముల గురించి? 40 ఏళ్లుగా రామ్లల్లా టెంట్ లో ఎందుకున్నాడు? అసలు ఈ డిఫెన్సివ్ ధోరణి అక్కర్లేదు. ఊరికే దాన్ని ఇలా అయింది కాబట్టి ఇందుకోసం ఇలా జరిగింది, అద్వానీ గారిని పిలవకపోవడం కాదు, వేరేది ఏదో చేస్తాము, ఇవన్నీ అక్కర్లేదు. పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ అ హిందూస్ ఫెస్టివల్. ఇది నా సనాతన ధర్మానికి, నా సంస్కృతికి సంబంధించిన ఒక చిహ్నము. దాన్ని నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇవాళ శంకరాచార్యుల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏ శంకరాచార్యుల పేరు చెప్పే కదా సనాతన ధర్మాన్ని అటాక్ చేస్తూ వచ్చారు సంవత్సరాల తరబడి. అవునండి, అవును. సో దెర్ ఈస్ నాట్ డిఫెన్సివ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయోధ్య రామ జన్మభూమి గురించి మొదటి నుంచి కొట్లాడిన వ్యక్తులు అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉన్నారు, అందరూ, నరేంద్ర మోదీ గారు అందులో ఉన్నారు. ఈ రోజు మాట్లాడుతున్న బీజేపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకి, అక్కడికి వెళ్ళిన కరసేవకుడు ప్రతి ఒక్కళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది. అందులో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకరిని విమర్శించబట్టే ఒక అవకాశం, ఒక లెక్క. బయట నుండి అసలు ఏ రోజు అయోధ్యలో గుడొద్దు, హాస్పిటల్ కట్టండి, ఇంకేదో విద్యాలయాలు కట్టండి, అసలు అయోధ్యలో గుడి ఎందుకు కడుతున్నారు, బాబరీ కట్టడం కూల్చివేత, దాన్ని బ్లాక్ డే అని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఉన్నవాళ్ళు, రాముడి అస్తిత్వమే లేదన్న వాళ్ళు, అసలు రాములోని గుడి గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది అసలు? దట్స్ ఇట్, అంతే. దెర్ ఇస్ నో అదర్ థాట్స్. యాక్చువల్లీ అద్వానీ గారిని మోదీ గారు పిలిచారా లేదా, అద్వానీ గారు వచ్చారా లేదా, అసలు అద్వానీ గారిని ఎందుకు దూరం పెట్టారు, ఇది చేశారు, అది చేశారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారండి. అసలు మీకు సంబంధించిన విషయం అని చెప్పాలి అసలు. యాక్చువల్లీ భారతదేశంలో ఉన్న ఏ సనాతన ధార్మికుడు ఎవరు కూడా ఆ క్వశ్చన్లు అడగట్లే. కరసేవలో బుర్లిజికి తెలుసు అసలు ఏబీవీపీ లో పనిచేసిన వాళ్ళు ఎంతమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది కరసేవకులను పిలిచారు నిజానికి వాళ్ళు. మరి పిల్లలే కావచ్చు, ఇట్స్ ఓకే, ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు దాన్ని. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఆనందం వదిలేసి కేవలం విమర్శలనే అతుక్కొని కూర్చోవడం అనేది. మురళీ మనోహర్ గారు, ఇక్కడ నిజంగా అంటే ఒక వ్యక్తిత్వం విషయంలో కావచ్చు, ఒక రాజకీయ పార్టీ నేపథ్యం కావచ్చు, వీటన్నింటికి అంటే అతీతంగా కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షించిన నిజంగా ఒక వ్యక్తిత్వం ఆయనది, ఎల్కే అద్వానీ గారిది. సో ఈ విషయంలో ఇంత అతీతంగా ఉండడం ఎలా సాధ్యపడుతుంది ఒక వ్యక్తికి? మనం కూడా ఎలా ఆదర్శంగా తీసుకోవాలి అటువంటి వ్యక్తిని? చాలా మంచి ప్రశ్న అండి. అద్వానీ గారిని రథయాత్ర ఒక్కటితో మనం ముడిపెట్టొద్దు. నేను ముందే చెప్పాను, అద్వానీ గారు తనను తాను ఈ దేశానికి అర్పించుకున్నాడు. అందుకే తనకు ఎన్ని అవకాశాలున్నా తన గురించి తాను ఆలోచించలేదు, ఈ దేశం గురించే ఆలోచించాడు, దేశ హితం గురించే ఆలోచించాడు. అందుకే వాజ్పేయిని ముందుంచి రాజకీయాలు నడిపించాడు. తన నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ను తయారు చేశాడు, పార్టీని ముందుకు నడిపించాడు. ముఖ్యంగా దేశ హితం గురించి పనిచేసే దాంట్లో ఎమర్జెన్సీలో వారి పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. ఈ దేశము 2వ స్వాతంత్ర పోరాటం చేసింది. మనం ఆ డార్క్ డేస్ నుంచి బయటపడ్డామంటే అద్వానీ గారి యొక్క గైడెన్స్, నాట్ ఓన్లీ టు బీజేపీ, ఎంటైర్ పరివార సంస్థలను గైడ్ చేశారు వారు. ఇతర పొలిటికల్ పార్టీలను, ముఖ్యంగా లెఫ్ట్ లో మీరు సిపిఐ ఎమర్జెన్సీని వ్యతిరేకించలేదు, ఎమర్జెన్సీని సపోర్ట్ చేసింది. అదే సిపిఎం వ్యతిరేకించింది. కనుక సిపిఎం కు కూడా గైడ్ చేశారు ఆ రోజుల్లో జైల్లో ఆయన. ఆ విధంగా ఒక ఎమర్జెన్సీ నుంచి దేశం బయటపడడానికి ఆయన ఒక కీ రోల్ ప్లే చేశారు వాజ్పేయి గారితో. ఆ తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడడంలో ఆయన కీ రోల్ ప్లే చేశాడు. ముఖ్యంగా మనము ఆయనను మర్చిపోకూడని విషయం ఏంటంటే, మనము అయోధ్య ఉద్యమం ద్వారా మనం కేవలము రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నాం కానీ దానికన్నా ముందు దేశ విచ్ఛిన్నతి కోసం ఏ విపి సింగ్ ను వీళ్ళు ప్రధానమంత్రి చేశారో అదే విపి సింగ్, ఆయన సంబంధించిన వ్యక్తులంతా కలిసి ఈ దేశంలో మండల్ పాలిటిక్స్ ని తీసుకొచ్చి
కులాల పేరున హిందూ సమాజాన్ని ముక్కలు చేసేటువంటి ఒక పెద్ద కుట్ర చేశారు. దానిని కమండల్ పాలిటిక్స్ అని ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు చాలా మంది. దానిని కౌంటర్ చేసి జాతిని ఒక్కటి చేసినటువంటి వాడు ఎల్కే అద్వానీ. రథయాత్ర డోంట్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ బాలరామ్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యునైటింగ్ ది నేషన్. కనుక అది మనం మర్చిపోకూడదు. మూడో విషయం ఏంటంటే ఎమర్జెన్సీ, రథయాత్ర, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంలో ముందుండి, ముఖ్యంగా కాంగ్రెస్ అవినీతిని ప్రొజెక్ట్ చేయడంలో ఆయన ముందున్నారు. తెలుగు స్కామ్ లాంటివి పెద్ద పెద్ద స్కామ్స్ చేసినప్పుడు, సూట్ కేస్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేసినప్పుడు మీరు మర్చిపోకూడదండి, ఎల్కే అద్వానీ పైన కూడా అపవాదం మోపారు. ఆయన పైన ఒక అవినీతి ఆరోపణ మోపితే తాను పార్లమెంటుకు నాకు అది జడ్జిమెంట్ వచ్చేంత వరకు నేను పార్లమెంటుకు రాను అని చెప్పేసి భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అలా చేయలేదు. ఆ విధంగా ఈ దేశానికి ఒక సంకేతం ఇచ్చాడు. నీతివంతమైన రాజకీయాలంటే ఎలా ఉంటాయి, అద్వానీ గారు, వాజ్పేయి గారు ఈ దేశం ముందు పెట్టారు. ఒక్క ఓటు కోసం ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నటువంటి చరిత్ర వాజ్పేయి గారిదైతే, ఒక స్టాండర్డ్స్ రాజకీయాల్లో నిలబెట్టినటువంటి వ్యక్తి అతనైతే, అలాగే తన పైన వచ్చిన ఆరోపణతో నేను పొలిటికల్ లైఫ్ లో నేను ఉండలేను, పార్లమెంట్ లో నేను ప్రవేశించనని చెప్పేసి భీష్మ ప్రతిజ్ఞ చేశాడండి. తీర్పు వచ్చాకనే ఆయన పార్లమెంట్ కి ఎంటర్ అయ్యాడు. దేశమంతా పర్యటన చేశాడు కాంగ్రెస్ యొక్క అవినీతి వ్యతిరేకంగా. ఇలా మనం చూసినట్టయితే తన తర్వాత కూడా తాను నిశ్శబ్దంగా పక్కకు జరిగాడే తప్ప, నేను పెంచి పోషించిన ఈ పార్టీ కనుక నేనే ప్రధాని కావాలి, నేనే అధికారం చెలాయించాలని ఆయన ఎన్నడూ అనుకోలేదు. నిశ్శబ్దంగా పక్కకు జరిగాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నానాజీ దేశ్ముఖ్ గురించి ఇంతవరకు సాయి గారు గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో చాలా పెద్ద నాయకుడు నానాజీ దేశ్ముఖ్. ఆయన ఒక దశలో పార్లమెంటు నుంచి బయటకు వచ్చి ఆయన చెప్పాడు, ఎవరు కూడా 70 ఏళ్ల తర్వాత రాజకీయాల్లో ఉండకూడదు, అది మంచి పని కాదు, మీలో ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా మీరు సమాజ కార్యక్రమంలో ఉండాలి, కానీ పాలిటిక్స్ నుంచి యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన తాను ఏమంటాం సోషల్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయాడు. ఒక మోడల్ గా నిలబడ్డాడు. అది ఒక మోడల్ అండి ఇప్పటికి కూడా. ఇప్పుడు కూడా బీజేపీ ఎందుకు పెట్టింది ఆ నిషేధము? ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు రాజకీయాల నుంచి పదవులు అనుభవించకూడదు, దూరం పెట్టాలి, దూరంగా ఉండాలి, యువతకు అవకాశం ఇవ్వాలి. మోడీ ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి ఈ సిస్టమ్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వాజ్పేయి తర్వాత అందిపుచ్చుకున్నాడు, అద్వానీ అందిపుచ్చుకున్నారు, మోడీ వరకు కూడా వీటిని అందిస్తూ వచ్చారు. ఇవన్నీ ఒక స్టాండర్డ్స్ సెటప్ చేయడంలో ఈ దేశంలో వీళ్ళిద్దరూ కూడా చాలా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఈ దేశానికి వాజ్పేయి ప్రభుత్వాన్ని ఇవ్వడం వల్ల జరిగింది ఏంటి అంటే, కొన్ని రికార్డ్స్ అండి మీరు ఊహించలేరు రాజు గారు. మీరు ఇప్పుడు ఇదేంది నేషనల్ హైవే, క్వాడ్రిలాటరల్ నేషనల్ హైవే ఉంటుంది. దేశం ఈ రోజు చాలా వేగంగా పరిగెత్తుతుంది వాజ్పేయి కారణంగా. వాజ్పేయి రాకపోతే ఇట్ వాస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. 6 lanes 8 lanes అనేవి ఈ రోజు మనం మాట్లాడుతున్నాము. ఆ రోజుల్లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత వరకు ఈ దేశంలో నారో గేజ్ రైల్వే లైన్లు ఉండేవి, మీటర్ గేజ్ రైల్వే లైన్లు ఉండేవి, లేకపోతే డివైడర్ లేని హైవేలు ఉండేవి ఈ దేశంలో. ఈ రోజు దేశము అత్యంత వేగంగా పరిగెత్తుతుంది. కారణం ఏంటంటే వాజ్పేయి కారణంగా. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కానీ, లేకపోతే రోడ్స్ కానీ, లేకపోతే అణుబాంబు కానీ, ఇలాంటివన్నీ కూడా వాజ్పేయి చేయగలిగాడు. దేశం యొక్క డైరెక్షన్ ఇచ్చారు. అలాగే నరసింహారావు గారు గ్యాట్ ఒప్పందంలోకి వెళ్ళి ఏదైతే లిబరలైజేషన్ పాలసీ ఏదైతే తీసుకున్నారో వాటికి దగ్గరుండి సపోర్ట్ చేసినటువంటి వారు ఎల్కే అద్వానీ. ఎల్కే అద్వానీ రోల్ ఈ దేశం యొక్క అభివృద్ధిలో, దేశానికి దిశ నిర్దేశం చేయడంలో వారి పాత్రను మనం ఎంత చెప్పినా తక్కువనే. ఒక్క మాటలో నేను చెప్పాలంటే ఏదేమంటాము, క్యాండిల్ దీపం తాను వెలిగి 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 అందరికీ వెలుతురునిచ్చి తాను కరిగిపోయేటువంటి ఒక క్యాండిల్ లాంటి వ్యక్తిత్వం ఎల్కే అద్వానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.